ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ ఏదైతే ఉందో, అంటే మనలో ఉన్న లోపాలని చూసి భయపడకుండా ధైర్యంగా వాటిని జయించాలి అన్న పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందండి. చాలా థిన్ లైన్ తో బలమైన కాన్ఫ్లిక్ట్ కానీ ఎమోషన్స్ కానీ లేకుండా డైరెక్టర్ చెప్పిన కథని ఓకే చేసి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి, వినీషా రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫిబ్రవరి 6th థియేటర్స్ లో రిలీజ్ అయిన శ్రీ చిదంబరం గారు మూవీ మీద ఒక స్మాల్ రివ్యూ. ఓవరాల్ గా సినిమా నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అనిపించింది. ఇక ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే లొకేషన్స్, బీజిఎం, సాంగ్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ బాగున్నాయి. మూవీ స్టార్టింగ్ లో కీరవాణి గారు పడిన సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన వినయ్ రత్నం కూడా ఈ కథని బాగానే డీల్ చేశారనిపించింది. తనకున్న బడ్జెట్ లిమిట్స్ లో మూవీని అయితే చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. కాకపోతే స్లో నేరేషన్, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది. చిన్న సినిమాని సపోర్ట్ చేయాలనుకుంటే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కి వెళ్లి ఈ మూవీని చూసేయండి. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మేము తీసిన ప్రేమలో మూవీ ఇప్పుడు ఇదే ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి మా మూవీని కూడా చూసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.